ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు, నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. సన్నబడ్లకు 500 బోనస్ తీసుకున్నోళ్ళు, 500కు గ్యాస్ వచ్చిన వాళ్ళే ఓటేయండి. రుణమాఫీ కానోళ్ళు, రైతు బంధు రానోళ్ళు మాకు ఓటేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం. మేము చెప్పేది అబద్ధమైతే ఓటేయకండి. ఎమ్మెల్సీ ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తందుకు పోయినట్టయితే నాకు కనపడతలేదు. ఆయనను గెలిపిస్తందుకు పోయినట్టయితే కనపడతలేదు. ఒకసారి మీకు ఆయన మాట్లాడినటువంటి ఆనిముత్యాలు మళ్ళీ ఒకసారి వినిపిస్తా చూడండి. ఇగో ఓకే ఓకే మరి ఏం ప్రమాదం లేనప్పుడు ఎందుకోసం ఆడిపోయినట్టు, దేనికోసం ఆ ప్రచారానికి పోయినట్టు, నువ్వు పోతుంటే ఆ ఖర్చు ఎందుకు అన్నట్టు, ఆ జనాలను పోగేసుడు ఎందుకు అన్నట్టు, దేనికోసం అన్నట్టు. ఇంకా దాంతోపాటు ఇదంతా ఎవరి కోసం నిన్ననే నేను చెప్పిన ఒక వీడియోలో, ఆయన పేరు ప్రసన్న హరికృష్ణ, ప్రసన్న ఒక ఆయన ఉన్నాడు, బీఎస్పీకి వెళ్ళి పోటీ చేస్తాను. ఆయనను గెలిపించడం కోసము ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరంటే శ్రీధర్ బాబు, దుద్దుల శ్రీధర్ బాబు మనిషి. ఈయన ఓడగొట్టాలంటే ఆయనను గెలిపియాలి, ఆయన గెలిపియాలంటే ఈయన ఓడగొట్టాలి. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ ప్రసన్న అనేట ఆయనకి టికెట్ ఇప్పించడం కోసం ఈయన బాగా ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోయేసరికి శ్రీధర్ బాబు స్థానికుడు కాబట్టి ఆయన సూచించినటువంటి వ్యక్తికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆయనను గెలిపించడం కోసం ఇప్పుడు శ్రీధర్ బాబు వ్యయప్రయాసాలు పడుతూ ఉన్నాడు, చాలా అది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందుకే ఆడిపోయి ఎవరైనా యుద్ధంలో చేస్తోళ్ళు నేను ఓడిపోయినా ఏం కాదు నాకు అంటారా? ఇగో రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఏంటిది, అయ్యేటిది ఏంటిది, సేమ్ నేను ఒడగొడుతున్నా ఈయనని అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చెప్పిండు చూడండి. అది కూడా ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాల. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అంటే ఎవరికి పడలేదు. రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున, ఒక విడత కింద 6,000 చొప్పున ఎంతమందికి పడ్డదండి? ఎంతమందికి పడ్డది? ఈ రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులు ఉన్నారు. నాకు తెలిసి ఒక 10-15 లక్షల మందికి పడ్డది అంతే. పావుల లొంతులో పావుల సగం 15% 10% పడ్డది అంతే. అంతకు మించి వడలేదు. అంతకు మించి మా అమ్మ పేరు మీద 26 గుంటలు ఉన్నది, అది వడలే. నా పేరు మీద 2 ఎకరాల దగ్గర అటు ఇటు ఉన్నది, దానికి వడలే. మరి ఎవరి పేరు మీద ఎవరికి పడ్డట్టు? ఎవరికి నాకనే కాదు, చాలా మందికి వడలే. ఈ రైతు భరోసాని మొత్తం మళ్ళీ పోనీ మేమేమైనా పడావు పెట్టినాము లేకపోతే దాన్ని వదిలేసాం అన్నట్టు కాదు. అంత సాగులో ఉన్నటువంటి భూమి ఇప్పటికీ నాట్లు వేసిరు. యాసంగి ఇప్పుడు పొట్టకు వచ్చింది ఆల్రెడీ, తుకం కూడా, నాటు కూడా, చేను మంచిగా ఏపుగా ఎదిగింది. అంటే ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకోవాలి, పట్టభద్రులు కూడా ఇక రాలేదు కాబట్టి ఆయన వేయొద్దన్నాడు కాబట్టి మనం వేయద్దు కాంగ్రెస్ పార్టీకి. ఎవరికి వేయాలి? ఇక బీఎస్పీకి వేయండి అని డైరెక్ట్గా చెప్పడం కోసము. ఎందుకంటే ఈయన మనిషి ఇక్కడ ఉన్నది, ఆ హరిప్రసన్న అన్నట్టు ఆయన. సో ఆయనకి వేయండి అని చెప్పడం కోసము ఇక ఇట్లా మాకు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన ఎవరికి వేయలేదు. ఇంకో మాట కూడా మాట్లాడాడు చూడండి. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్ కి గ్రూప్ 1 జాబ్, డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదిచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈ రోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్ గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ ను సాధించిన సిరాజ్, ప్రపంచ కప్ లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ ని ఈ రోజు చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈ రోజు సిరాజ్ ని గ్రూప్ 1 ఆఫీసర్ గా, ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ గా ఈ రోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్ కి రోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు అంటే ఈ స్థాయికి దిగజారిపోయింది రేవంత్ రెడ్డి. ప్రతిభను గుర్తించి వాళ్ళకిచ్చేటువంటి బహుమానము, వాళ్ళకిచ్చేటువంటి ప్రోత్సాహకాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు అన్నమాట. ఇంత నీచమైన రాజకీయం, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కానీ తెలుగు రాష్ట్రాల చరిత్రలో కానీ ఎప్పుడు చూడలేదు కావచ్చు. అది నీ బాధ్యత, ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఆ ప్రతిభను కనబరిచి ఈ రాష్ట్రం పేరును దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో
గుర్తింపు తెచ్చిరు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అది నీ మీద ఉన్నది. నీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వేయలే, నీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్లకు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా పంపించాలి. అది ప్రభుత్వం సొమ్ము, నీ ఆస్తి కాదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, పెద్దమ్మ గుడి అనుకున్నటువంటి నీ ఇల్లును అమ్మి నువ్వు ఇస్తే అప్పుడు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ఓటేస్తారు. నువ్వు ఇచ్చింది ప్రజల సొమ్ము ఇచ్చిన వాళ్ళకి, అంటే మేము కడుతున్నటువంటి పన్నులు, ఆ పన్నుల పైసలకి వెళ్ళి తీసి ఇచ్చినావు తప్ప నీ ఇంట్లోకి వెళ్ళి నీ జేబులోకి వెళ్ళి తీసి ఇయ్యలే నువ్వు. అదేదో నీ ఆస్తి అయినట్టు నువ్వేదో కష్టపడితే నీ ఆస్తిని, కాంగ్రెస్ పార్టీ ఆస్తిని ఆ గాంధీ భవన్ సగం పడమ్మి వాళ్ళకెళ్ళి వచ్చినటువంటి పైసలన్నీ నిక్కత్ జరీన్కి లేకపోతే వీళ్ళకి ఇచ్చినట్టు ఎందుకండి ఈ ప్రచారం? దేనికోసం చేసుకుంటున్నారు? ఇది గిదేనా? గిదా అసలు అది ప్రచారం చేసుకోవాల్సినటువంటి అంశమేనా? సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? అరే మనం ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మాట్లాడితే ఏమవుతుంది అన్నటువంటి అంశము అనిపిస్తలేదా? సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పాపా బహుమతి తీసుకున్న వాళ్ళు కూడా ఇంత ప్రచారం చేసుకోవడం లేదు తెలియదు, కానీ ఇట్లా ఇచ్చి ఇట్లా ప్రచారం చేసుకొని ఓట్ల కోసం అనమాట ఇదంతా కూడా. అంటే నువ్వు ఇప్పుడు ఏ మంచి పని చేసినా కానీ దాని వెనకాల ఒక ఓట్ల కోణం ఉందన్నమాట. ఇది ఈ స్థాయికి దిగజారిపోయిండు. ఇవాళ మా అక్కని నేను అడగదలుచుకున్నా, 500 రూపాయల సిలిండర్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 500 రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. 500 రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా మా ఆడబిడ్డలకు. అట్లా ఉంటుంది కథ. సిలిండర్ వచ్చిన వాళ్ళే వేయాలంట. ఎవరేస్తారో ఎవడేస్తాడో చూస్తారు. రేపు ఒక్కరోజే గ్యాప్, 27 తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి, తేలుస్తారు అలా ప్రజలు 100% తెలుస్తారు. నీకు తిక్క కుదిర్చేటువంటి అవకాశం కూడా అద్భుతంగా ఉన్నది. సో ఇంకా ఈ రాజకీయం బంద్ పెట్టేసేది, ఇంకా ఈ రాజకీయం బంద్ పెట్టి నేను ఒడగొడతానికే అద్భుతంగా ఆడుకోయి ఆయన ప్రచారం చేయొచ్చు రేవంత్ రెడ్డి, అది అర్థమైపోతా ఉన్నది.